గత కొంతకాలంగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఫేమ్ అన్వేష్ కు బిగ్ షాక్ తగిలింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసింది. ఆ పేజీకి గతంలో 1.8 మిలియన్ అంటే 18 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉండేవారు. అతడి వ్యవహార శైలి కారణంగా ఆ సంఖ్య 1.3 మిలియన్ అంటే 13 లక్షలకు చేరింది. కాగా ఇటీవల అన్వేష్ హిందూ దేవతలు ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అన్వేష్ తీరుపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో అతడిపై తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో అతడి ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పడిపోయింది. ఈ మేరకు అన్వేష్ ఇన్స్టా అకౌంట్ ను బ్లాక్ చేయాలని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మెటా కంపెనీకి లేఖ రాశారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు ఇన్స్టాగ్రామ్ యాజమాన్యం ఆయన అకౌంట్ ను తక్షణమే నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఆ సంఖ్య 0కు వచ్చింది. అందులో ఉన్న ఫీడ్ మొత్తం మాయమైంది. ట్రావెల్ వ్యాగ్ల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ బాధ్యతారాహితమైన వ్యాఖ్యల వల్ల తన డిజిటల్ ప్లాట్ఫామ్ ను కోల్పోవడం ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. అన్వేష్ కు ఊహించని రీతిలో షాక్ తగలడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి.